హలో నమస్తేనండి. నేను మిసెస్ హనుమంతరావు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కరోనా వైరస్ దేశం అంతా కూడా స్తంభించిపోయింది. దీని గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. నేను ఈరోజు మా గార్డెన్లో మొక్కలు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇది మీకు ఇంతకుముందు నేను చూపించాను. నేను బెండ గింజలు వేసాను. ఇక్కడ బంతి నారు పెడతానన్నాను. బంతి నారు పెట్టాను, కానీ బెండ గింజలు తక్కువ వచ్చాయండి. ఎందుకనంటే తోటకూర చూడండి ఎలా లెగిసిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం మార్కెట్ కూడా వెళ్ళలేము, ఆకుకూరలు ఎక్కువ తినాలి కదా, అందుకని ఇది లెగుస్తుంటే నేను వదిలిపెట్టేశాను అనమాట. బెండ గింజలు లెగిసినాయి, కానీ ఇవి కప్పటం వల్ల కొంచెం చనిపోయి. బెండలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బెండ. నేను మళ్ళీ వేరే చోట వేసాను, ఇవి రావట్లేదని. ఇవి ఇంత బాగా వచ్చిన తోటకూరని పీకటం ఇష్టం లేక నేను వదిలిపెట్టేసాను. ఈరోజు కోర్స్ చూపిస్తాను. ఇది కారబంది అంటారు, ఇందులోనే ఒక వెరైటీ అనమాట. ఇది చూడండి, ఎల్లోగా ఉంది. ఇది ఎండిపోయింది, గింజల కోసం అడిపోయి. ఇది వైట్ ఉండి ఎల్లో ఉండి మధ్యలో రెడ్ ఉంటుంది అనమాట. ఇది రెడ్. ఇవి చాలా మంచిదండి మనకి గార్డెన్లో పెట్టుకోవటం. చీడపీడలు తక్కువ రానిస్తుంది, ఇదే ఎక్కువగా ఆకర్షిస్తుంది అనమాట. ఇదొకటి మామూలుగా ఆవాల మొక్కలు ఒకటి వేసుకో. మా ఇంట్లో తోటకూర అట్లాగే చాలా లేచిపోతుంది. అందుట్లో వచ్చేసి బచ్చలి గింజలు వచ్చేసింది. దొండ పెట్టామన్నమాట. ఈ సైడ్న వర్టికల్ పందిరిగా పాకిచ్చాం. ఇక్కడ పైన ములగండి. ఇది ఇంకా పిందెలు నిలబడలేదు. ఇది సెకండ్ టైం పూలు వచ్చినాయి. కాయ పడిన తర్వాత చూపిస్తాను. ఇది నేతి బీరండి, ఇంటి నుంచి తీసుకొచ్చేసాను. ఇది ఎక్కడ పెట్టాను అనేది చూపిస్తాను. ఇది మామూలు బీర్ అన్నమాట. పైకి ఎక్కించాం, ఎక్కుతూ ఉన్నాయి ఇప్పుడే. ఇది చూపించాం కదా మెక్సికన్ సన్ఫ్లవర్ అని. ఈ కార్నర్లో కొమ్మ పెడితే ఇదొక కొమ్మ, కింద కూడా పెట్టాం, మళ్ళీ కొమ్మ తీసుకొచ్చి పెట్టాం. 2-3 పెడితే బాగుంటుంది. ఈ తొట్లోనే పెట్టామన్నమాట. ఈ వీడియో ఇంతకుముందు చూపించాము, చూడండి ఫ్లవర్స్ ఇంకా కొమ్మలకు బాగా వస్తున్నాయి. ఈరోజు మాకు గార్డెన్లో ఇది బెండలం అండి, ఎండిపోయింది. తీయాలి. తీసే ముందు మీకు వీడియో చూపిస్తాను. తెలిసే ఉంటుంది బెండలం అందరికీ కూడా. ఇది కూడా బెండలమేనండి, అంటే దుంపలాగానే ఉంటుంది, కంద బంగాళదుంపలాగా. ఈ కొమ్మలు ఎండిపోయినాయి చూడండి, ఆకులు తోలపాకులాగా ఉంటాయి. ఇది మళ్ళీ వస్తుంది మే నెల, ఏప్రిల్ మేలో వస్తుంది. ఈ లోపల ఉంది, తవ్వినప్పుడు చూపిస్తాను. ఈ తోటకూర కూడా కోసి మీకు చూపిస్తాను తర్వాత నేను. ఇది రెయిన్ లిల్లీ అండి, వైట్ పూలు. ఇలాగ గార్డెన్లో కిచెన్ వేస్ట్, గార్డెన్లో వచ్చిన చెత్త ఇలా వేసి పెడతాం కదా, అది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత దానిపైన మట్టేసి మొక్కలు పెట్టామన్నమాట. ఇది కూడా అదేనండి, అక్కడొక పెట్టాను. చెప్పాను కదా నేతి బీర, దీంట్లో పెట్టామని. దీని కింద అడుగుని చాలా పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టాము. ఇది తొట్టులోనే పెట్టాను అనమాట. దీంట్లో కూడా ఇంతకుముందు ఎండ వల్ల మీకు చూపించలేకపోయింది, వైట్ అయిపోయింది. ఇదంతా పైన పాకిందనమాట నేతి బీర. ఇది కూడా గుత్తి బీరని ఒక ఆవిడ ఇచ్చారు, ఇస్రాయల్లో ఉంటారు, శ్రీదేవి గారని. అది కింద పడింది. సరే దీన్ని ఫస్ట్ గింజలకి అట్ట పెట్టేద్దాం అనుకుంటున్నాను. చూడండి, దొండకాయ సైజు ఉంది ఇది. చూద్దాం. ఇది నేను పెరటి రుచుల వీడియోలో చూశాను, గుత్తి బీరకాయని. సింగిలే వచ్చింది, గుత్తులు వస్తుందేమో చూస్తాను. ఇదొక వంగ అండి, ముళ్ళ వంగ, ఇప్పుడే పూలు పూస్తుంది. ఇది సొర అండి, చూడండి ఎంత బాగా పాకుతుందో, పైకి వెళ్ళిపోయింది. ఎంత పెద్ద పెద్ద. ఇవన్నీ నేను చిన్న చిన్న కుండీల్లో పెడుతూ ఉంటాను అనమాట. ముందు చిన్న కుండీల్లో పెట్టేసి ఇక్కడ ఒకటి పెట్టాను, అక్కడ ఒకటి పెట్టాను. ఇది మిరియాల మొక్క అండి, చిన్నగా ఉంది, మొన్ననే తీసుకొచ్చి పెట్టాను, నీడనుంటుందని. ఇది సెంటు మల్లె అండి. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే అంటు కట్టి తీసుకొని వచ్చి దీంట్లో పెట్టాను. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. కుండీలో ఒకటి పెట్టానండి, మెక్సికన్ సన్ఫ్లవర్. దాని కింద బంతి పెట్టాను. ఇది నారింజ అండి, 6 months అయింది, చాలా చిన్న మొక్క. అన్ని పూలు వచ్చినాయి, రాలిపోయినాయి. ఇక 2 కాయలు నిలబడ్డాయి చూడండి, పిందెలు. ఇది కూడా చామంతి. ఇవి చూడండి
మందారాలు నేను ఊరి నుంచి కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను. ఒక 6 months అయింది. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఏం కలర్ ఏంటనేది తెలియదు. మా ఆడబిడ్డ వచ్చేప్పుడు తీసుకుని వచ్చింది. నేను చూడండి మొగ్గలు వస్తున్నాయి. పూలు పూసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఒక మిర్చి అండి. ఇది ద్రాక్ష పెట్టాలని ఎప్పటి నుంచో, చూద్దాం ఈసారి సక్సెస్ అవుతుందేమో. ఇది ఎల్లో మందారం అండి. పూలు చూసే ఉంటారు మీరు. ఇవన్నీ టమాటా మొక్కలు. ఇక్కడ కూడా బంతి అండి. దీని లోపల కూడా బీర పెట్టాను. దీనిలో వచ్చేసి టమాటా పెట్టి, ఇది చెర్రీ టమాటాస్. ఇది చూడండి బాగా పాకింది. ఇది ఈ నల్ల టబ్లో బొప్పాయి అన్నమాట. దానిలో నేను మెంతులు వేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయి మెంతులు. మైక్రోగ్రీన్స్గా కొంచెం 2 ఆకులు తెరవంగానే మైక్రోగ్రీన్స్గా ఉపయోగించుకోవచ్చు. కొంచెం వదిలేస్తే పెద్దగా కూడా అవుతాయి అన్నమాట. ఇవన్నీ వంగ మొక్కలు పెట్టానండి. మిర్చి. ఇది సంపంగి అండి. ఇంకా ఫ్లవర్ రాలేదు. వస్తుందన్నారు, మరి వస్తుందేమో. ఇది కూడా గుత్తి బీరేనండి. ఇది కూడా ఒక చిన్న కింద వచ్చింది. ఇది ఎలాచి మొక్క అండి. స్టాండ్లో ఆర్డర్ ఇచ్చాము, ఇంకా రాలేదు. ఉన్నాయి 2 సెట్ చేసి పెట్టాం. ఇది కూడా మిర్చి. ఇది కూడా ఎలాచి మొక్క. ఇది ఒక బొప్పాయి అండి. ఇంకా పూలు వస్తున్నాయి కానీ కాయలు ఇంకా నిలబడలేదు. ఇది అరటండి. ఏం అరటో తెలీదు, హైబ్రిడ్ అని చెప్పారు. పిలక వచ్చింది. పిలక వస్తే గెల రాదని చెప్పారు. ఈ పిలకని వేరు చేయాలి. చూడండి, ఇది వచ్చి ఇది చిక్కుడు అండి, గోరు చిక్కుడు. ఇది మరవం అండి. నేను ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాను. ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడల్లా అందరికి ఇచ్చేసి రావడం. ఇప్పుడు 3 years నుంచి నా దగ్గర కంటిన్యూగా ఉంది. హ్యాంగింగ్ పాట్ లాగా అయిపోయింది. చూడండి ఎట్లా ఎంత బాగా అయిపోయింది. చెప్పానుగా మా ఇంట్లో పువ్వులు ఏమి కొయ్యమని. ఇట్లా ఎలాడుతూ ఉన్నాయి చూడండి ఎట్లా, ఎంత బాగుంది. ఇది కూడా ఎలా పెడతారో ఏంటనే చూపిస్తాను. కానీ వింటర్లో పెడితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇంత ముక్కలు కట్ చేసి పాతుకుంటే వచ్చేస్తుంది. వింటర్లో బాగా వస్తుందండి ఇది. ఇప్పుడు ఇది అరటి చెట్టు నీడన, ఈ చెట్టు నీడన ఉందని వదిలిపెట్టాను. ఇక్కడే ఉంటుంది దీని మీద, ఇది మా మీద 3 years నుంచి కూడా. ఇందులో గోంగూర, టమాటా ఇట్లా లెగుస్తూ ఉన్నాయి. ఇది రెడ్ జామ అండి. నిలబడ్డాయి. 2 పూలు పూసినాయి, 2 పిందెలు. ఇది వంగ అనమాట, అంజీరు. ఇది సపోటా తీసుకొచ్చాను, చాలా బాగుందండి. అన్నీ చాలా మళ్ళీ పిందెలు పడ్డాయి చూడండి బాగా. దీన్ని నేను ఎయిర్ లేయరింగ్ చేసి 2 మొక్కలు చేద్దామని అనుకుంటున్నాను. తొట్లో పెడదామని. తొట్లో పెడితే చాలా పెద్దగా అవుతుంది కదా. చూడండి చిన్న కుండీలో 8 పిందెలు వస్తున్నాయి. దీంట్లోనే తులసి ఉంది, ఈ ఫ్లవర్ మొక్క ఒకటి ఉంది. అన్నిటికీ బలం సరిపోవట్లేదు. బాగున్నాయి కదా అని వదిలిపెట్టేశాను. ఇది కలోంజీ అండి. రకరకాలు ఉన్నాయి. నేను దీన్ని కూడా ఒక వీడియో చూపిస్తాను. ఇది కాకరండి. ఇది కూడా కుండీలోనే లెగిసింది. 2-3 పిందెలు పడ్డాయి. కోసాను 2-3 కాయలు. ఇక్కడ ఒక పిందె ఉంది, పూలు వస్తున్నాయి. ఇది మళ్ళీ దీంట్లో కూడా పెట్టాను. కుండీలో పెట్టి తర్వాత అలా 2-3 ఆకులు రాగానే పెడతాను అన్నమాట. ఇది మెంతికూర అండి. దీంట్లో కిచెన్ వేస్ట్ మట్టి వేసి నింపుకుంటూ వచ్చి పైన మెంతులు చల్లాను. చూడండి సగం తీసేసాను. ఇంకా ఇప్పుడు దీంట్లో ఏదైనా పెద్ద మొక్క పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద బకెట్ ఇది 18 inches ఉంటుంది, 18-20 inches. మళ్ళీ చూడండి దీంట్లో కూడా తోటకూర లభిస్తుంది. ఇగో చూడండి, నేను చెట్టు చిక్కుడు పెట్టాను, దీంట్లో కూడా తోటకూర లేస్తుంది. ఇది పొట్ల అండి. 2 కాయలు కాసింది, ఇంకా కాస్తుందని వదిలిపెట్టాను. ఇది మళ్ళీ కొత్తగా పెట్టాను అనమాట పొట్ల. ఇక్కడ చిన్న కుండీలోనే పెట్టాను. చూడండి 2 మొక్కలు పెట్టాను. ఆ బెండ గింజలతో పాటు దీంట్లో కూడా పెట్టానండి. చూడండి ఎంత బాగా వచ్చింది. దీంట్లో తోటకూర మాత్రం పీకేస్తూ ఉన్నాను, అక్కడే వదిలిపెట్టేశాను. ఇది కూడా ములగనమాట. చూడండి దీనికి కూడా పోత వచ్చింది, ఇంకా ఏమీ కాయలు పడలేదు.
ఇది పుదీనా అండి, చిన్న కుండీలో పెట్టాను. ఇది పాలకూర, ఇది ఆయిల్ క్యాను కట్ చేసి ఇలా పెట్టాను. ఇది టమాటా, మళ్ళీ చిగురులో వచ్చి కాయలు వస్తున్నాయి. ఇందుట్లో కూడా బెండేనండి. ఇది 3-4 ఇయర్స్ నుంచి ఉన్న మందారం అండి. ఇది నాటు అనమాట. భగవంతుడికి నాటు మందారం పూలే పెట్టాలని ఎవరో చెప్పారు, అందుకని ఫస్ట్ పెట్టిన మొక్క ఇదే అనమాట. 3 ఇయర్స్ బ్యాక్ కట్ చేశాను చాలాసార్లు. చూడండి, రోజుకొక 10-6 అట్లా పూలు వస్తూ ఉంటాయి. ఇది గన్నేరు, ఇది తెలుపు, ఇది ఎరుపు అనమాట. ఈ కనకాంబరం చూడండి, పూలు ఎంత బాగున్నాయి. ఇది మీకు గింజలు ఎలా పెట్టుకోవాలి ఏంటనే చూపిస్తాను అన్నాను, త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను. ఇది పిప్పర్మెంట్ పుదీనా అండి. పిప్పర్మెంట్ బిళ్ళలు తిన్నట్టు ఉంటుంది. ఒకసారి లేసి ఎండిపోయింది, ఇది కట్ చేసిస్తే ఇదే మొదల నుంచి మళ్ళీ చిగురులు వస్తున్నాయి. ఇదిగోండి, కొమ్మలతో పెట్టిన గులాబీలు అండి ఇవి. చూసారుగా. మళ్ళీ పెట్టాను. ఇవి కాన్పూర్ నుంచి తీసుకొచ్చిన కొమ్మలండి, మా తమ్ముడు వస్తూ తీసుకొచ్చాడు. మళ్ళీ పెట్టాను నేను గులాబీ కొమ్మలు. ఇది కూడా అదే అనమాట, కొమ్మ నుంచి వచ్చింది. ఇది పుదీనా అనమాట. కూలర్ డబ్బా ఉంటుంది కదా పై మూతలు, ఇంతదైతే సరిపోతుందండి మనకి. దాంట్లోనే ఇది పాలకూర కూడా వేసింది. చూడండి ఒకసారి. ఇది కందండి, గొడుగులాగా వస్తుంది. క్యాలీఫ్లవర్ తీసేయాలి, ఇంకా దీంట్లో కూడా వేరే మొక్కలు పెట్టాలి. దీంట్లో కూడా చూడండి తోటకూర చాలా కోసేసాను. ఇది వాటర్ లిల్లీ అండి, దీంట్లో ఫిషెస్ వేసాను. మనం రాగానే పైకి ఎంత బాగా వచ్చేస్తాయి చూడండి, ఎంత బాగున్నాయి చేపలు. చూడండి, గబగబా పైకి వచ్చేస్తాయి అన్నమాట. దీనికి మనం అరటి తొక్కలు తినేస్తాం, అరటిపండు తినేస్తాం కదండి, దాని తొక్కలు కట్ చేసేస్తే వాటికి ఫుడ్, దీనికి కూడా ఆహారం అనమాట. కాల్షియం ఉంటుంది కదా. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకోవాలి. సరేనండి, వీడియో చాలా పెద్దదైపోయింది, ఎండ కూడా వస్తుంది, మళ్ళీ వీడియో అంతా వైట్గా అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మరొకసారి మళ్ళీ గార్డెన్ వీడియో తీసి చూపిస్తాను. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ అండి.